వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే నమస్తే స్వప్న గారు. నమస్తే సార్. న్యూమరాలజీ పరంగా మీరైతే కనుక రకరకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తున్నారు సార్. సార్ నేను ఇప్పుడు అడగబోయేది వచ్చేసి నేటి యువత గురించి. ముఖ్యంగా మనం చూస్తే కనుక పెద్ద పెద్ద చదువుతులు చదువుతున్నారు. చాలా మంది ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళు మనకి ఖాళీగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చదివిన స్థాయికి తగ్గట్టు ఉద్యోగం రావట్లేదని కొంతమంది ఖాళీగా ఉంటుంటే కన్ఫ్యూషన్ మైండ్లో చాలామంది ఉంటూ ఉన్నారు. సో ఇది నాకు సెట్ అవుతుందా లేదా, ఇది నాకు కరెక్టా కాదా, జాబ్ చేయాలా లేకపోతే బిజినెస్ చేయాలా. కొంతమంది అయితే 1 or 2 years జాబ్ చేసి మళ్ళీ క్విట్ అయిపోయి బిజినెస్ వైపు వచ్చి ఇటు సక్సెస్ అవ్వలేక అటు ఇది అవ్వలేక కన్ఫ్యూషన్లో ఉంటున్నారు. సో అసలు మీరు ఈ యువతకి ఏం సజెషన్ చెప్తారు? వాళ్ళ పేరెంట్స్కి కూడా, వాళ్ళ పేరెంట్స్ ఎంతో టెన్షన్ పడతా ఉంటారు. పిల్లల సెటిల్మెంట్ కోసమే కదా ఎవరైనా చూసేది. సో ఇలాంటి వాళ్ళకు అసలు నేటి యువతకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళ లైఫ్ ఒక సక్సెస్ఫుల్గా సాగాలి అంటే ఏం చెప్తారు? ఎస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాస్తవంగా మేడం, మీరు అడిగిన ఈ ప్రశ్నలో చాలా అద్భుతమైన ఫ్యూచర్ కనబడుతుంది. సో దీనికి మేజర్గా పేరెంట్స్, నేనైతే పేరెంట్స్కి బెగ్ చేస్తాను ఈ విషయంలో. ఎందుకంటే ఒక 5 అంశాలు మీరు కరెక్ట్గా పట్టుకోండి. మీ పిల్లలకు సంబంధించిన దాంట్లో ఒక 5 అంశాలు కరెక్ట్గా పట్టుకోండి. ఎందుకంటే మీరు పెట్టిన పేరు బాబు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్నదా లేదా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే మీకు వాళ్ళకి వైబ్రేషన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. వెన్ ద నేమ్ ఈజ్ ఇన్ సెలబ్రేషన్, అప్పుడు వాళ్ళకి వైబ్రేషన్ ఉన్నది అని అర్థం. వైబ్రేషన్ ఉంటేనే వాళ్ళకి సెలబ్రేషన్ వస్తుంది, వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఒక ఎంతయాజం ఉంటుంది, అంటే వాళ్ళు దూసుకుపోయేటట్టుగా ఉంటారు. ఎక్కడైతే మీరు ఆపుతున్నారంటే ఫస్ట్ నేమ్తోనే ఆపేస్తారు వీళ్ళని. నేను చాలాసార్లు నిన్న నా వీడియోలో చెప్పాను, పిల్లలకి మీరు నవరత్నాలు ఉంగరాలు తగియాలి, డైమండ్లు పెట్టాలి, బంగారాలు పెట్టాలి, వద్దు. అవి వాళ్ళు సంపాదించుకోగలరు. మీరు ఏం చేస్తారంటే ఒక పంచరత్నాలు ఇవ్వండి. పంచరత్నాలు దాంట్లో నెంబర్ 1 మంచి పేరు ఇవ్వండి వాళ్ళకి, మంచి నేమ్. వాళ్ళు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు అయ్యగారి దగ్గర పోగానే జ్యోతిష్యుడు అయ్యగారు తెలుగులో వాళ్ళకి ఈ పేరుతో మొదలు పెట్టండి పేరు అని ఇస్తారు. కానీ న్యూమరాలజీలో ఇంగ్లీష్ అక్షరాలతో ఏ పేరు మొట్టమొదట ఉండాలి, ఏ లెటర్ మొట్టమొదట ఉండాలని చెప్పేసి ఒక 4-5 అక్షరాలు చూపిస్తుంది మామూలుగా న్యూమరాలజీ. దాంట్లో ఏ ఒక్క అక్షరాన్నైనా మీరు యాడ్ చేసి మంచి పేరు క్రియేట్ చేయండి. అటు మీరు ఆస్ట్రాలజీని పాటించినట్టు అవుతుంది, ఇటు న్యూమరాలజీని మీరు పాటించినట్టు అవుతుంది. రెండింటి కాంబినేటెడ్గా ఎన్ని పేర్లు ఇచ్చాను నేను పిల్లలకి. యాక్చువల్గా 2000 సంవత్సరం దాటిన తర్వాత 2000 ఇయర్ తర్వాత చాలామంది పిల్లల డేట్ ఆఫ్ బర్త్ జన్మకుండలి రిపోర్ట్లో 9వ నెంబర్ 1వ నెంబర్ మిస్ అవుతుంది. ఇవి 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్స్. 1 అంటేనేమో గ్రోత్, 9 అంటేనేమో ధైర్యం. ఈ 2 మిస్ అయిపోయి యాదృచ్ఛికంగా వాళ్ళ జన్మకుండలి రిపోర్ట్లో 2వ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. 2సార్లు ఎప్పుడు చూడండి, 22వ తారీఖు 2వ నెల 2022 ఏమైనా ఉన్నాయా నెంబర్లు అక్కడ? అన్ని 2లే. ఈ 2 ఎవరు? 2 చంద్రుడు, మనసు కారకుడు, ప్రతిదాన్ని అట్రాక్షన్ చేసేవాడు, ప్రతిదానికి భయపడేవాడు. ఒరిజినల్గా ఈయన స్వయం ప్రకాశకుడు కాదు, ఈయనకి శక్తి ఉండదు. ఓకే, జస్ట్ ఇది నార్మల్ నెంబర్ అంటారు. సూర్యుని యొక్క ప్రకాశం ఈయన మీద పడితేనే కనిపిస్తాడు మనకి, లేదంటే కనిపించాడు. అందుకే అమావాస పుణ్యం ఉంటుంది. ఒక సూర్యుడు కనపడకపోతే ఇది కనపడదు, చీకట్లో ఉంటుంది. ఆయన వస్తే ఇది కనిపిస్తుంది. సో అలాంటి నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయితే ఎలా ఉంటుంది? అదే క్యారెక్టరేషన్ మన పిల్లల జీవితంలో ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకి సికాకు పడుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకి టెంప్ట్ అయిపోతూ ఉంటారు, సడన్గా సైలెంట్ అయిపోతూ ఉంటారు, దూరంగా పోయి ఎక్కడో కూర్చుంటూ ఉంటారు, ఏం మాట్లాడరు. కొంతమంది ఇక పిల్లలు స్కూల్లో వేస్తే, కాలేజీలో అయితే అక్కడ నుంచి పైనుంచి దునికేస్తూ ఉంటారు, ఫ్యాన్కి ఏలాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ 2వ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయితే జరిగే ఉపద్రవం. దీన్ని కరెక్ట్ చేయాలి. ఎందుకంటే దీనికి రెమెడీస్ ఉంటాయి. మీరు ఏదైతే నెంబర్ లేదో, ఏ నెంబర్ ఉందో, ఎక్స్ట్రా ఉందో, వీటన్నిటికి న్యూమరాలజీలో పర్యవసనాలు ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మీరు నేమ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళకి లక్కీ నెంబర్లు ఏంటి ఇవి తెలుసుకోవాలి. దీంట్లో మీరు ఏం చేయాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, మంచి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇది 2వ రత్నం. ఫస్ట్ రత్నం పేరు, 2వ రత్నం వచ్చి మొబైల్ నెంబర్, లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత 3వది వచ్చేసి మీకు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇంటర్మీడియట్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీస్తున్నారు అందరూ, కాబట్టి మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. డబ్బులు వాళ్ళు వేస్తే అందులో ఉండాలి, మళ్ళీ జారిపోకూడదు. మీ అకౌంట్లు ఎట్లాగా జారిపోతూ ఉంటాయి. మీ అకౌంట్ సరిగ్గా లేదో నాకు తెలుసు,
ఎందుకంటే ఎక్కడెక్కడ సున్నాలు ఉంటాయో ఉంటాయో మీ అకౌంట్ నిండా మొత్తం సున్నాలే ఉంటాయి మామూలుగా. ఆ సున్నాలు ఉండటం వలన మీ దగ్గర డబ్బులు నిలబడవు. అది ఓకే, మీరు భరిస్తా ఉన్నారు రేపటి నుంచో. కానీ పిల్లలకు మాత్రం మంచి అకౌంట్ ఇవ్వండి. ఓకే, తర్వాత బాబుకు బండి కొనిస్తూ ఉంటారు, స్పీడు, హై స్పీడు, వాడు బోర్ల పుక్కలు పడి మొక్కలు చెప్పులు ఇవన్నీ బగలు కొట్టుకుంటా ఉంటారు. మీరు ఏది ఇస్తారో నాకు అవసరం లేదు, దాని నెంబర్ మాత్రం మంచిది ఇవ్వండి. లక్కీ వెహికల్ నెంబర్ ఇవ్వండి, సూపర్గా ఉంటుంది మీ బాబు భవిష్యత్తు. ఎక్కడా గిద్ద డ్యామేజ్ పడాలన్న బండిని కూడా పడేయలేదు అది. ఓకేనా, మంచి సేవ్ చేస్తూ ఉంటుంది. ఎంతమంది మంచి మంచి సెలబ్రిటీస్ పిల్లలు మాయమైపోయారు స్పీడ్ బైకులతో, అవునా కదా, మీ అందరికీ తెలుసు. కానీ వాటికి నెంబర్లు ఏమున్నాయో చూడండి ఒకసారి మీరు కావాలంటే. ఎన్ని రాంగ్ నెంబర్లోనే ఉంటాయి. ఎందుకంటే ఆ నెంబర్ ఏదో చూడరు, మీరు బండి మాత్రమే చూస్తారు, కారు మాత్రమే చూస్తారు, నెంబర్ చూడరు. అదొకటి ఇవ్వండి మంచిగా మీ బాబుకి, మీ బాబుకి కానీ మీ పాపకి కానీ. తర్వాత ఆఖరిలో మ్యారేజ్ డేట్ ఇక్కడ తప్పు చేయకండి దయచేసి. ఇక్కడ కంపాటబిలిటీ చెక్ చేయండి. మీరు జన్మించిన మీ బాబు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం రాబోతున్న అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈయనకు లక్కీయా కాదా ఇది చూడండి. మేమేం చేస్తాం, ఇద్దరి జన్మకుండ రిపోర్ట్లు ఇస్తాం, ఇద్దరి కంపాటబిలిటీ చూద్దాం. ఎక్కడెక్కడ ఏ నెంబర్లు మిస్ అయినాయో, పేర్లు ఇద్దరికి మిస్ అయింది అనుకోండి కష్టం. కాబట్టి వాటిని యాక్టివేట్ చేయాలి. ఇది చేస్తేనే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, లేదంటే కష్టమవుతుంది. సాధ్యమైనంత వరకు లక్కీ డేట్లో జన్మించిన పాపని మ్యారేజ్ చేయండి. వాళ్ళ లైఫ్కి ఇలాంటి స్ట్రగుల్ రాకుండా ఉంటాయి. మళ్ళీ డైవర్స్ కేసులు, మళ్ళీ 498, మళ్ళీ జైలుకు పోవాలి, మొత్తం కుటుంబం అంతా జైలుకు పోవాలి. ఆడబిడ్డలు అక్క చెల్లెలు ఎక్కడో ఉంటారు, వాళ్ళ మీద కూడా పెట్టేస్తారు వీళ్ళు. అంటే అవతల వాళ్ళు చెప్పిస్తారు అట్లా. సో ఇవన్నీ అవసరమా మనకి? ఈ 5 ఇచ్చేయండి వాళ్ళకి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్. ఈ 5 ఇచ్చేయండి. మీరేమి కోట్లు కూడా సంపాదించాల్సిన అవసరం లే, మీరు వేరే డైమండ్లు ఇవ్వాల్సిన అవసరం లే, వాళ్ళు సంపాదించేసుకుంటారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో మీరు ఒక గని ఇచ్చినట్టు ఇవి ఇచ్చేస్తాం మీకు. సో ఇది కేరింగ్ తీసుకోండి. యువత ఇప్పుడు ఇలాంటి వాటి దగ్గరనే ఎక్కడో ఒక దగ్గర స్టక్ అవుతున్నారు. సార్ జనరల్గా ఇప్పుడు లక్కీ అని చెప్పారు కదా, సో లక్కీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇవన్నీ లక్కీ అని చెప్పి ఎట్లాగా చూస్తారు, మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తారా? అంటే వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఇవన్నీ చూడాలి. ఇప్పుడు న్యూమరాలజీ ఏంటంటే మేడం, న్యూమరాలజీ రూల్స్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని వెళ్తుంది న్యూమరాలజీ మాత్రమే. మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నిటికీ మూల కారణం. మీరు జన్మించిన డేటు మళ్ళీ ఇక్కడ మళ్ళీ మిస్టేక్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒరిజినల్గా పుట్టిన డేట్ వేరే ఉంటుంది, అఫీషియల్ వేరే ఉంటుంది, ఆధార్ కార్డులో వేరే ఉంటుంది, ఉద్యోగం వేరే ఉంటుంది. మళ్ళీ ఇలాంటివన్నీ చేయకూడదు. మళ్ళీ మీరు ఒరిజినల్గా ఏ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారో ఆ డేట్ ఆఫ్ బర్త్నే మీరు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి. అక్కడ మీకు యూనివర్సల్ లింకింగ్ వస్తుంది. డిక్లరేషన్ చేసుకోవాల్సిందే, 3-4 డేట్ ఆఫ్ బర్త్లు పెట్టుకోకూడదు. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్లు ఏంటి, శత్రు నెంబర్లు ఏంటి న్యూమరాలజీలో క్లియర్గా డీకోడ్ చేయబడి ఉన్నాయి. అవి తీసేసుకొని పట్టుకోవాలి. చాలా నెగిటివ్ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. ఇప్పుడు నేను 8వ తారీఖు, నేను 8, నాకు లక్కీ నెంబర్లు 5, 6. 5, 6 అనే సూపర్ నెంబర్లు. సో వాటిని నేను బట్టే పట్టుకున్నాను అనుకోండి, 8 మాయమైపోతుంది, 8 వీక్ అయిపోద్ది. ఈ 2 బాగా రైజింగ్లోకి వస్తాయి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే రిపిటేషన్ రాకూడదు అంటారు కదా, మొబైల్ నెంబర్స్లో కానీ వెహికల్ నెంబర్స్లో కానీ 999 అని, 000 అని, ఇలాగా 777 ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అలాగా అంటే ఎన్ని నెంబర్స్ రిపీట్ అవ్వకూడదు అంటారు దేంట్లో అయినా, మొబైల్ నెంబర్ అయినా వెహికల్ నెంబర్స్ అయినా? ఎస్ మేడం, న్యూమరాలజీలో మేజర్గా 9 నెంబర్లకి 9 స్లాట్స్ ఉన్నాయి. వీటినే మనం ఏమంటాం, ఆర్బిటాల్స్ అంటాం. చదువుకున్న వాళ్ళకి మంచిగా అర్థమైంది. వేర్ ద ప్లానెట్ రన్స్ ఇట్ కాల్డ్ దే ఆర్బిటాల్. ఆర్బిటాల్ అంటే దానికి ఒక స్పేస్ అక్కడ ఉండిపోతుంది అది. సో మనం మీ మొబైల్ నెంబర్లో ఎక్కువసార్లు రిపీట్ వస్తే అక్కడే ఉండిపోతుంది, మిగతా బాక్సులు కవర్ కావు. ఎప్పుడైతే మనం మొత్తాన్ని కవర్ చేసుకోగలగమో అప్పుడే మనకి దాని పవర్ అనేది వస్తుంది. నువ్వు ఎక్కువసార్లు పెడితే అదే పవర్ అదే నెంబర్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, మిగతా ఖాళీగా ఉంటాయి, అక్కడ మనకు పవర్ మిస్ అయినట్టే కదా. అందుకనే మన మొబైల్లో 10 నెంబర్లు ఉంటాయి, మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఒక్కసారి ఎక్స్ట్రా రిపీట్ అయితే సరిపోద్ది, అంతకన్నా మించి రిపీట్ కాకూడదు అంటుంది శాస్త్రం. ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే, అంతే, అంతకు మించి కాకూడదు. ఇంకా చాలా రూల్స్ ఉంటాయి, లక్కీ మొబైల్ నెంబర్కి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి అన్నిటిని మంచిగా మేము క్లియర్గా మీకోసం మంచిగా డిజైన్ చేసి ఇస్తాం, తీసుకోవచ్చు. చాలా ఈజీ. ఈ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో మీకు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఒకసారి కాల్ బ్యాక్ చేయొచ్చు. మీకే డౌట్ ఉంది మామూలుగా మీరు నాతో మాట్లాడచ్చు. మీకు అన్నీ ఏం ప్రాబ్లం లే, మాట్లాడిన దానికి డబ్బులు ఏం తీసుకోము. జనరల్గా మీకు ఏం సజెషన్ కావాలన్నా కూడా ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తాం, ఏం ఇబ్బంది లేదు. యూ కెన్ కాల్ బ్యాక్ మీ నౌ. తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదా, అంటే మనకి లక్కీగా మన లైఫ్ ఒక సక్సెస్ఫుల్గా సాగాలి అంటే మన చుట్టూ ఉన్న ఈ అంశాలను అయితే తప్పకుండా పట్టించుకోవాలి. సో మీకు లక్కీ మొబైల్ నెంబర్స్ కానీ, ఈ లక్కీ అసలు మీ పేరుకి తగ్గట్టు, మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు మీ పేరు ఉందా లేదా, లేకపోతే మీ చుట్టూ ఈ లక్కీ నెంబర్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.